హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అక్కడ రూమ్లో నాగేంద్ర నిద్రలేచి విజయ్ వైపు చూసి గుడ్ మార్నింగ్ విజయ్ అని నవ్వుతూ చెప్పాడు నాగేంద్ర. విజయ్ పొద్దున వసుధాకృష్ణ మీనాక్షి ప్రవర్తించిన తీరు గురించి ఆలోచిస్తూ నాగేంద్ర గుడ్ మార్నింగ్ చెప్పగానే వెంటనే తన ఆలోచనలో నుండి బయటకు వచ్చి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంకుల్ అని సమాధానమిచ్చాడు విజయ్. నాగేంద్ర ఫ్రెష్ అయి రాజ్యానికి ఫోన్ చేస్తాడు. రాజ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, అబ్బో చాలా త్వరగానే మీకు గుర్తుకొచ్చానే, అయినా పొరపాటున ఈరోజు సూర్యుడు పడమర ఉదయించాడా ఏంటి, మీరు నాకు ఫోన్ చేశారు అని వెటకారంగా అంటుంది రాజ్యం. ఫోన్ చేస్తేనేమో చేశానని ఇలా నన్ను తెప్పుతావు, ఫోన్ చెయ్యలేదంటే అందరూ భర్తలు వాళ్ళ భార్యలకు ఫోన్ చేస్తారు, నువ్వు మాత్రం నాకు ఫోన్ చేసి ఏ విషయం చెప్పవు అని తిడతావు, ఎలానే నీతో నేను వేగడం అని అంటాడు నాగేంద్ర. అబ్బో, మీరు నాతో ఏమంత ముఖ్యమైన విషయం చెప్పాలని ఇప్పుడు ఫోన్ చేశారు, నేను తెలుసుకోవచ్చా అని అంటుంది రాజ్యం. నాగేంద్ర తన తలను పట్టుకొని, మేము ఇక్కడికి వచ్చి 2 రోజులయ్యింది, ఎలా ఉన్నారో ఏంటో అని ఫోన్ చేసి ప్రేమగా నీతో 4 మాటలు మాట్లాడదామని నేను అనుకుని నీకు ఫోన్ చేస్తే నీ మాటలతో నా మూడునంతా స్పాయిల్ చేసావు రాజ్యం. నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడదాం అనుకోవడం నాదే తప్పులే రాజ్యం, నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని అంటాడు నాగేంద్ర. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు, అది చెప్పకుండా ఇలా ఫోన్ పెట్టేస్తే ఎలా అని తన మనసులో అనుకుని, పర్లేదులేండి ఫోన్ చేశారుగా, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అని అంటుంది రాజ్యం. చూడు రాజ్యం, ఈరోజు అన్నయ్యని డిశ్చార్జ్ చేస్తున్నారు, మేము అన్నయ్యను తీసుకుని నేరుగా మన ఊరికి బయలుదేరుతున్నాము. మేము ఊరు చేరేసరికి భోజనాల టైం అవుతుంది, అందరికీ భోజనాల ఏర్పాట్లు చూడు. అంతేకాదు, మా అన్నయ్య పూర్తిగా కోలుకునే వరకు, అంటే 1 నెల రోజుల పాటు మా భారతీ వదిన వాళ్ళ ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోదు, నువ్వే మన ఇంటి విషయాలతో పాటు వదిన వాళ్ళ ఇంటి పనులు కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఇకపోతే పూజకి సరోజకి కూడా మంచి సంబంధాలను చూస్తున్నాము, త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేస్తాము. నీకు మాత్రం ఒక 6 నెలల వరకు విశ్రాంతి తీసుకునే టైం ఉండదు రాజ్యం అని అంటాడు నాగేంద్ర. అబ్బో, ఇప్పుడు మాత్రం నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నావేంటి, మన ఇంట్లో బోల్డన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ నేనే కదా చేసేది అని అంటుంది రాజ్యం. నాకు తెలుసు రాజ్యం, మా కుటుంబం కోసం నువ్వు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావని నాకు తెలుసు రాజ్యం, అందుకే కదా తులసి వదినని పక్కన పెట్టి నువ్వు మాత్రమే ఈ 1 నెల రోజులు మా అన్నయ్య వదినను బాధ్యతగా, వాళ్ళ ఇంటి బాధ్యత మన ఇంటి బాధ్యతతో కూడా నువ్వే చూసుకోవాలి రాజ్యం అని అంటాడు నాగేంద్ర. అంటే మీ ఉద్దేశం ఏంటి, మీకు మీ పిల్లలకి చేసేది కాకుండా మీ అన్నయ్య కుటుంబానికి కూడా నన్నే చాకరీ చేయమని నాకు చెప్తున్నారా అని అంటుంది రాజ్యం. అయ్యో రాజ్యం, నువ్వే అలా అనుకుంటే ఎలా రాజ్యం, పోనీ తులసి వదినకి చెప్దామనుకుంటే ముందుగానే మా ఆంజనేయుల అన్నయ్యకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, మా తులసి వదినకి మా అన్నయ్యని చూసుకోవడంలోనే టైం అంతా సరిపోతుంది, ఇక మా పెద్దన్నయ్యని వదినని వాళ్ళ ఇంటిని ఏం చూసుకుంటుంది, నువ్వే చెప్పు, మాతో పాటు
మీనాక్షి కూడా ఊరికి వస్తోంది. మీనాక్షి ఇంటికి వస్తే మా వదినకి ఇంట్లో ఫుల్ బిజీగా ఉంటుంది. అదే నువ్వైతే మన ఇంట్లో ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదా. మన పనులతో పాటు మా పెద్ద వదిన వాళ్ళ ఇంటి పనులు కూడా నువ్వైతే చకచకా చేస్తావు. అయినా మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పు రాజ్యం అని అంటాడు నాగేంద్ర. అదేంటి, నీ పెద్ద కొడుకు బావగారిని తీసుకుని ఊరికి రావట్లేదా అని అడుగుతుంది రాజ్యం. లేదు రాజ్యం, వాడికి మన ఊరు రావడం అసలు ఇష్టం లేదట. అందుకే వాడు వాడి భార్యను తీసుకుని మళ్ళీ కడపకే వెళ్ళిపోతున్నాడు. మేమంతా ఆ ఊరికి సరిగ్గా భోజనాల టైంకి చేరుకుంటాము. సరే, నువ్వు మాత్రం అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసి రెడీగా ఉండు అని అంటాడు నాగేంద్ర. అమ్మో, ఈయన ఎన్నిసార్లు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఈయన నన్ను అందరి ఇంటి చాకిరి నా చేతే చేయించడానికి పెద్ద ప్లానే వేశాడు. ఆలోచిస్తే మా రెండో బావగారి ఆరోగ్యం సాకు పెట్టుకుని మా తులసి అక్కయ్య మంచిగా మాటలు చెప్పి తన పని మొత్తం నానెత్తినే వేసి తప్పించుకుంటుంది. ఇకపోతే భారతి అక్కయ్య మనిషి దొరికితే చాలు వాళ్ళ చేత పని ఎలా చేయించుకోవాలి అని ఎప్పుడు ఆలోచిస్తుంటుంది. అమ్మో, నేను గనక ఇక్కడ ఉన్నాను అంటే వీళ్ళ చేతుల్లో నేను ఫుల్గా బుక్ అవుతాను అని తన మనసులో అనుకుంటుంది రాజ్యం. ఏమండి, మీకు తెలియదు కానీ నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయండి. మా అన్నయ్య వాళ్ళ ఊరికి వస్తే నా మోకాళ్ళ నొప్పులకు ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటున్నాడు. ఈ 2 రోజుల నుంచి నా మోకాళ్ళ నొప్పులు మరీ ఎక్కువైపోయినాయి. మీరు ఇంటికి వస్తే మీకు చెప్పి మా అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్దామని నేను అనుకుంటున్నాను అని అంటుంది రాజ్యం. అదేంటి రాజ్యం, సడన్గా మోకాళ్ళ నొప్పులు అంటున్నావు? మన ఊళ్ళో పిచ్చయ్య డాక్టర్ ఉన్నాడు కదా, ఆయనకు చూపిద్దాములే. నీ మోకాళ్ళ నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే మా వాళ్లకు పనిచేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వే చెప్పు రాజ్యం అని అంటాడు నాగేంద్ర. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు రాజ్యం. కావాలంటే పూజ, సరోజ పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేనే మీ అన్నయ్య వాళ్ళింట్లో దింపి వస్తాను. నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినన్ని నాళ్ళు మీ అన్నయ్య వాళ్ళింట్లో ఉండి రావచ్చు. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు రాజ్యం అని గట్టిగా అంటాడు నాగేంద్ర. ఎందుకు కుదరదు? ఆహా, నాకు తెలియక అడుగుతా. ఎందుకు కుదరదు? నేను ఇక్కడ నా మోకాళ్ళ నొప్పులతో ఎంత బాధపడుతున్నాను. నా మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ చేయించుకుంటాను, నేను మా అన్నయ్య ఊరికి వెళ్తాను అని నేనంటుంటే మీరు వీలు కాదు అంటున్నారు. కాబట్టే నేను ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే మా అన్నయ్య వాళ్ళ ఊరికి నేను బయలుదేరుతున్నాను. నాతో పాటు పూజను కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇక మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాజ్యం. నాగేంద్ర వెంటనే 10 సార్లు కావాలని రాజ్యానికి ఫోన్ చేశాడు. రాజ్యం తన ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. పైగా తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది రాజ్యం. నువ్వు మన ఊరి నుండి బయటకు వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది అని నాగేంద్ర చిన్నగా నవ్వుకుంటాడు. లేకపోతే ఈ రాక్షసి వల్ల నా పెద్ద కొడుకు నా కోడల్ని తీసుకొని మన ఊరికి, అందులోనూ తన ఇంటికి రావటానికి ఎంతగా ఆలోచిస్తున్నాడో అని నాగేంద్ర అనుకుంటూ, రాజ్యం, నీ వల్ల నా ఇంటి పెద్ద కోడలికి ప్రమాదమని తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను ఆ ఊర్లో నా ఇంట్లో ఎందుకు ఉండనిస్తానే? నా కోడలు
ఈ 2 రోజులు తన మెట్టినింట్లో హాయిగా సుఖంగా ఉండేలా నేను చూసుకుంటాను. ఆదిత్య మధులకు పెళ్లి జరిగిన రోజే నాకు ముఖ్యమైన పని ఉండి నేను ఊరికి వెళ్ళిపోయాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. లేదంటే ఆ రోజే నా కొడుకు కోడల్ని నా ఇంట్లోకి గృహప్రవేశం చేసేవాళ్ళు. కొత్తగా పెళ్ళైన జంట చెయ్యవలసిన కార్యక్రమాలన్నింటినీ నా కొడుకు కోడల చేత నేనే దగ్గరుండి చేయించేవాడిని. అందుకే ఇప్పుడు వాళ్ళ చేత మిగిలిపోయిన పూజా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయిస్తాను. అందుకే నా కొడుకును ఒప్పించి నా కోడల్ని నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. నా కోడలు నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇంట్లో దీపం వెలిగిస్తుంది. నా కొడుకు కూడా తన భార్య కోసమైనా తన ఇంటికి వస్తాడు. ఆ జంట చేత చేయించవలసిన పూజా కార్యక్రమాలన్నింటినీ ఈ జంట చేత ఇప్పుడు చేయిస్తాను. అందుకనే పట్టుబట్టి మధుని ఊరికి తీసుకొని వెళ్తున్నాను అని తన మనసులో అనుకుంటాడు నాగేంద్ర. నాగేంద్ర విజయ్ వైపు చూసి, నువ్వు ఆదిత్య ఎన్ని గంటలకి హైదరాబాదుకు బయలుదేరుతున్నారు విజయ్ అని అడుగుతాడు నాగేంద్ర. విజయ్ నాగేంద్ర వైపు చూసి, బావ నాకు హైదరాబాదుకు వెళ్లే విషయం గురించి చెప్పలేదు అంకుల్. మా మధ్య ఆ మాటే రాలేదు అంకుల్ అని చెప్పాడు విజయ్. నాగేంద్ర విజయ్ వైపు చూసి, ఆదిత్యకి నా మాటంటే అసలు లెక్కే లేదు అని అనుకుంటూ, విజయ్ నువ్వు కూడా నాతో పాటు రా అని నాగేంద్ర ఆదిత్యని కలవడానికి ఆదిత్య రూమ్కి వెళ్తాడు. నాగేంద్ర వెనకాలే విజయ్ కూడా ఆదిత్య రూమ్కి వెళ్తాడు. ఇక్కడ దుర్గ మధుతో, మధు నీ మొగుడికి ఏమైనా పిచ్చా, లేదంటే తానే కోట్లు సంపాదిస్తున్నాడనే తలపొగరా అని కోపంగా అడుగుతుంది. అమ్మా, ఇప్పుడు ఏమైందని నువ్వు ఎందుకలా ఆదిత్య బావ గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు అమ్మా అని అమాయకంగా అడుగుతుంది మధు. ఏమైందంటావేంటే పిచ్చి ముద్ద, ఆ ఆదిత్య గాడికి తల పొగురు ఎక్కువయ్యింది. పెద్దవాళ్ళంటే గౌరవమే లేదు, ఒక మంచి మర్యాద అసలే లేదు. నేను వాడికి మేనత్తను, అందులోనూ వాడి భార్యకు అమ్మను. నేను కనిపించగానే మర్యాదగా నా కాళ్లకు నమస్కారం చేద్దామని, అత్తగారిని మంచిగా పలకరిద్దాము అనే మంచి గుణాలు ఒక్కటి కూడా వాడిలో లేవు. వాడే బాగా చదువుకున్నాడని, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీని నడుపుతున్నాడని, బాగా సంపాదిస్తున్నాడని వాడికి తలపొగరు ఎక్కువై వాడి కళ్ళు నెత్తికెక్కాయి. మేము వాడి కంటికి అసలు కనిపించట్లేదు అని చాలా కోపంగా దుర్గ మాట్లాడుతుంది. అమ్మా, వీడు వాడు అని మాట్లాడుతున్నావే, అతనే, ఎవరో కాదు, నా మొగుడు, నాకు తాళి కట్టిన నా భర్త. అమ్మా, నువ్వు నా మొగుడు గురించి మాట్లాడుతున్నావు, కొంచెం అటు ఇటు ఆలోచించుకొని మాట్లాడమ్మా. నా భర్త ఏం చేశాడని నువ్వు ఇప్పుడు నా భర్తని అంతంతేసి మాటలు అంటున్నావు అని అడుగుతుంది మధు. అబ్బో, మొగుణ్ణి అనగానే రోషం పుట్టుకొచ్చింది నా కూతురికి. ఓసి పిచ్చిదానా, నీకసలు ఏమీ తెలియదు మధు. మా పెద్దన్నయ్యకి ఈ 2 రోజులకు ఆయన ఖర్చు మొత్తం, హాస్పిటల్ బిల్, హోటల్ బిల్లు మొత్తం నీ మొగుడే కట్టాడట. అంతేకాదు, మా పెద్దన్నయ్యని ఊరికి తీసుకుని వెళ్ళడానికి ఒక స్పెషల్ బస్సును కూడా ఏర్పాటు చేశాడట. అందులో పడుకోవడానికి బెడ్, ఏసీ, ఫ్రిడ్జ్, మనకి ఏం కావాలన్నా ఆ బస్సులో అందుబాటులో ఉంటుందట. చివరికి బాత్రూమ్ కూడా ఆ బస్సులోనే ఏర్పాటు చేశాడట. వీటన్నింటికి ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసా మధు అని నోటి మీద తన చేతుల్ని పెట్టుకుంటూ చెప్పింది దుర్గ. ఈ 2 రోజులకు హాస్పిటల్ బిల్ 5 లక్షలు, ఇక
హోటల్కైన ఖర్చు 60,000 అయిందట. నీ మొగుడికి దగ్గర డబ్బు అంత ఎక్కువగా ఉంటే నీకు ఒంటి నిండా నగలు చేయించి పెట్టమను, లేదా స్థలాలు కొనమను. అంతగా డబ్బు మేనేజ్ చేయడం నీ మొగుడికి చేత కాకపోతే నాకు ఆ డబ్బులను ఇవ్వమని చెప్పు. నేను ఆ డబ్బులను దాచిపెట్టడం ఎలానో నీ మొగుడికి నేర్పిస్తాను. అంతేగాని ఇలా అందరికీ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపు నీకు నీ మొగుడికి ఏం మిగులుతుందే? రేపు మీకు పుట్టబోయే బిడ్డలకి మీరు ఏం పెట్టి పోషిస్తారు? రేపటి రోజున మీ పిల్లలకు మీరు ఆస్తి రూపాన ఏమిస్తారే మధు అని ఆవేశంగా అడుగుతుంది దుర్గ. అమ్మా, నీ బాధంతా నా భర్త పెద్ద మావయ్యకి ట్రీట్మెంట్కి డబ్బులను ఖర్చు పెట్టాడనేగా. పెడితే పెట్టనివ్వు అమ్మా, అందులో తప్పేముంది? నువ్వే చెప్పు. పెద్ద మావయ్య, ఆంజనేయులు మావయ్య, మా మావయ్య గారు అందరూ ఒకే కుటుంబం కదా అమ్మా అని మధు దుర్గతో అంటుంది. మధు మాటలు విన్న దుర్గ, నువ్వు ఇంత పిచ్చిదానివి కాబట్టే నీ మొగుడు నీకు ఒక్క మాటైనా చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్లు ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాడు అని అంటూ దుర్గ చాలా ఆవేశంగా మాట్లాడుతుంది. అమ్మా, ముందు నీ ఆవేశాన్ని తగ్గించుకో, ప్రశాంతంగా మాట్లాడు అని అంటుంది మధు. నిన్ను నీ ప్రవర్తన చూస్తుంటే నాకు మనశ్శాంతి ఎక్కడ కలుగుతోందే మధు? నీ మొగుడు ఒక పెద్ద కంపెనీని నడుపుతున్నాడు. ఆ పెద్ద కంపెనీకి ఎండీనే నీ మొగుడు. నీ మొగుడు ఇప్పుడు చేతి నిండా డబ్బులను సంపాదిస్తున్నాడు. వయసులో ఉన్నప్పుడే బాగా సంపాదించుకొని ఆ డబ్బులను వెనక వేసుకోవాలి. నలుగురిలో గొప్పగా జీవించాలి. నీ మొగుడేమో సంపాదించిన డబ్బునంతా పెద్దనాన్నకి చిన్ననాన్నకి అంటూ లక్షల డబ్బులను అలా ధారపోస్తున్నాడు. ఇప్పుడు ఏమైందమ్మా? నా భర్త గురించి నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నా భర్త వాళ్ళ పెద్దనాన్నకే కదా ఖర్చు పెట్టుకుంది అని అంటావేమో మధు అని దుర్గ మధు వైపు చూసి, ఓసి పిచ్చిదానా, మా పెద్దన్నయ్య ఏమీ లేనివాడైతే కాదే. మా పెద్దన్నయ్యకి బోల్డంత ఆస్తి ఉంది మన ఊరిలో. మా పెద్దన్నయ్యకి 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు పెట్టుకుంటారు కదా ఈ ఖర్చునంతా. నీ మొగుడికి ఏం పని అని నేను చెప్పేది జాగ్రత్తగా విను మధు. ఇప్పుడే నీ మొగుడిని నీ కంట్రోల్లో పెట్టుకో. నువ్వు చెప్పేది నీ మొగుడు వినాలి, విని తీరాలి. అలా కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ మొగుడు సంపాదించే డబ్బులను అంతా నీ చేతుల్లోకి వచ్చేటట్లు చూసుకో. అప్పుడే నీ మొగుడు నీ మాట వింటాడు మధు అని అంటుంది దుర్గ. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.